జై శ్రీ గణేష శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. తెలుగు పంచాంగానికి స్వాగతం. ఈరోజు పంచాంగ విశేషాలు చెప్పుకునే ముందు ఒక మంచి మాట చెప్పుకుందాం. పని మొదలు పెడితే ఆపవద్దు, మధ్యలో వదిలిపెట్టవద్దు. ఫలితం గురించి ఆలోచించకుండా పని పూర్తి చేయడమే మనిషి పని. ఈరోజు పంచాంగ విశేషాలు ఏప్రిల్ 27, 2026 సోమవారం. శ్రీ పరాభవనామ సంవత్సరం, వైశాఖ మాసం, ఉత్తరాయణం, వసంత ఋతువు, శుక్లపక్షం. తిథి ఏకాదశి సాయంత్రం 6:19 వరకు, తరువాత ద్వాదశి. నక్షత్రం పూర్వ ఫల్గుని రాత్రి 9:17 వరకు, తరువాత ఉత్తర ఫల్గుని. యోగం ధ్రువ రాత్రి 9:34 వరకు, కరణం వనిజ ఉదయం 6:08 వరకు. వర్జ్యం తెల్లవారుజామున 4:44 నుండి ఉదయం 6:23 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:30 నుండి 1:29 వరకు. తిరిగి మధ్యాహ్నం 3:09 నుండి సాయంత్రం 4 గంటల వరకు. రాహుకాలం ఉదయం 7:30 నుండి ఉదయం 9:05 వరకు. యమగండం ఉదయం 10:39 నుండి 12:13 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 1:48 నుండి మధ్యాహ్నం 3:22 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:20 నుండి తెల్లవారుజామున 5:08 వరకు. అమృత గడియలు మధ్యాహ్నం 2:40 నుండి సాయంత్రం 4:19 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:48 నుండి మధ్యాహ్నం 12:39 వరకు. సూర్యోదయం తెల్లవారుజామున 5:56, సూర్యాస్తమయం సాయంత్రం 6:31. ఈరోజు ప్రత్యేకతలు: అన్నవరం సత్యదేవుని కళ్యాణం, మోహిని ఏకాదశి. ఇవి ఈరోజు పంచాంగ విశేషాలు. మనందరికీ ఆ భగవంతుని ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ అందరికీ నమస్కారం, ధన్యవాదాలు.